Hello friends, I am Elizabeth, retired English teacher. I am teacher and also teacher trainer. నేను రిటైర్ అయ్యి ఇప్పటికి 5 years అయింది. రిటైర్ అయిన తర్వాత నాకు కొంత అమౌంట్ వచ్చింది. అది బ్యాంకులో పెడితే ఆ బ్యాంకులో వచ్చేటువంటి వడ్డీ ఈవెన్ 1% కూడా ఉండదు కదా, అది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి దాంట్లో ఉన్నందువల్ల ఏమాత్రము లాభం లేదనిపిస్తుంది. ఇంకా కొంతమంది అయితే కొత్త వాళ్ళకి ఇస్తే గన ఆ వడ్డీ ఎగరగొట్టడం సంగతి దేవుడెరుకు, ఈవెన్ అసలు కూడా ఎగరేస్తారు. అంతేకాకుండా పదే పదే మనం ఒత్తిడి తెచ్చినామంటే మనల్ని ఏం చేసేదానికైనా కూడా వెనకాడరు అనమాట. అంత ఘోరంగా ఉంది పరిస్థితులు. కాబట్టి సేఫ్టీ ఎక్కడా లేదు, ఎక్కడ చూసినా హై రిస్క్ అనిపిస్తుంది. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంది అంటే మనము షేర్ మార్కెట్ మీదకి పోతుంది అందరికీ. షేర్ మార్కెట్లో ఒకవేళ అమౌంట్ పెడితే ఎంత హై రిస్క్, మార్కెట్ ఎప్పుడు ఫ్లక్చుయేషన్లో ఉంటుంది కదా. కాబట్టి నెక్స్ట్ మనం ఏమనుకుంటామంటే ఫిక్స్డ్ డిపాజిట్, మిగతా వడ్డీ కన్నా కాస్త ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ కాస్త బాగానే ఉంటుంది అన్నట్టు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటాము. లేదా లైఫ్ ఇన్సూరెన్స్ చేసినా, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా ఆ మెచ్యూరిటీ డేట్ వరకు మనకు మామూలే, వెయిట్ చేయాలా. మరి దాని మీద వచ్చేటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది అంటే కేవలము మనము ఇన్వెస్ట్ చేసినటువంటి దానికి ఒకంత ఎక్కువ రావచ్చు, అంతకన్నా ఎక్కువగా వచ్చే అవకాశం లేదనమాట. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే మ్యూచువల్ ఫండ్స్. ఇంకా కొంతమంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు బాగానే హోప్ఫుల్గా అనిపిస్తుంది, కానీ ఏ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అది కూడా ఫిక్స్డ్ చేయాల్సి వస్తుంది. అది దాంట్లోనే ఉండిపోతుంది. మధ్యలో మన అమౌంట్ తీసుకోవాలంటే మరి ఏమాత్రము లాభాలు అయితే దానికి రావు, చాలా తక్కువ వస్తుంది. మహా బాగా ఉంది మ్యూచువల్ ఫండ్స్ అని అనుకుంటే 2 మనం పెట్టిన దానికి 2 అమౌంట్ అయితే ఏమైనా రావచ్చేమో. తర్వాత నెక్స్ట్ మనము ఆలోచిస్తే ఇల్లు కొన్ని బాడుగలకి ఇస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు. కానీ నేను మీకు చెప్తున్నాను, దట్ ఈజ్ వర్స్ట్ ఐడియా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వెన్ ఏ ఫూల్ బిల్డ్స్ ఏ హౌస్, ఏ వైజ్ మ్యాన్ లివ్స్ ఇన్ ఇట్. తెలివి తక్కువ వాడు ఇల్లు కడితే తెలివి గలవాడు దాంట్లో కాపురం ఉంటాడంట. అంటే బాడుకొచ్చి ఉంటాడన్నమాట. ఫస్ట్లో మనము పెట్టేటప్పుడు అంటే ఆ ఇల్లు మనం కొనడమో కట్టించుకోవడమో చేయాలంటే స్థలము తీసుకోవటము, మరి ఆ కన్స్ట్రక్షన్కు అంతా కలిపి చాలా తక్కువ అంటే ₹1,00,00,000 లేదా ₹1,50,00,000 అలా కూడా అవుతుంది. ఓకే, పెట్టాము, మరి రెంట్ ఎంత ఇస్తారు? ఇంత పెట్టి రెంట్కి ఇస్తే మా వైపు కేవలం 10,000 ఇచ్చినారంటే చాలా ఎక్కువ అనమాట. ఆ 10,000కి పోనీ 10,000 ఏమన్నా మనకు నెలకి అది నిలబడుతుందా? లేదు. వాళ్ళు పాడు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి, మళ్ళీ పెయింట్స్ వేసుకోవడానికి ఇల్లు సంవత్సరం అది డికే అవుతానే ఉంటుంది. రెంట్కి ఇవ్వడం అంత దరిద్రం ఇంకోటి లేదని నేను అనుకుంటాను. ఆ అమౌంట్ను పొలాలు కొందామా, ఎవరైనా టెంప్ట్ అయ్యేది ఇదే. ఎందుకంటే తిండి గింజలు వస్తాయి అన్నట్టు. ఈ విషయం కూడా కొన్నిసార్లు ఆలోచించాలి మనం. ఎందుకంటే మనమేమో ఇన్వెస్ట్ చేస్తున్నాం, పొలం కొంటున్నాం, వర్షాలు ఎక్కువ పడినా పంట మొత్తం పోయేసి ఆ విత్తనాలకు పెట్టినటువంటి రేటు ఎరువులకు పెట్టిన అమౌంట్ కూడా మనకు వెనక్కి రాదు. వృష్టైనా అనావృష్టైనా మన చేతికి చిల్లిగా రాదు, మళ్ళీ మనం ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా వర్కౌట్ కాదు. అప్పుడే నాకు ఏం చేయాలా నేను అని ఆలోచిస్తున్న టైంలో నాకు రామకృష్ణ సార్, అమ్మ రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్ చాలా బాగా ఉన్నాయి. రెడ్ శాండల్ అంటే ఏంటి
అని మీకు నేను చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే మీరు సినిమా పుష్ప 1 పుష్ప 2 చూసేటప్పటికే మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది దాని మీద. ఆ ఎర్రచందనము దాని యొక్క వాల్యూను బట్టే అది స్మగ్లింగ్ చేయటము. మరి చైనాలో ఒక్క టన్ను పెరిగినటువంటి ఒక్క చెట్టు, అది ఒక్క చెట్టుకు ₹1,00,00,000 వస్తుంది. దాని గురించి చెప్పాల్సిన పని లేదు. అది చాలా వాల్యుబుల్. మెడిసిన్స్లో ఉపయోగిస్తారు, కాస్మెటిక్స్లో ఉపయోగిస్తారు. మరి చైనాలో అవి దేనికి ఉపయోగిస్తారో వాళ్ళు ఇంకా మనకు చెప్పలేదు, మనకు అంత తెలియదు. కానీ చాలా వాల్యుబుల్ థింగ్ అదనమాట. ఆ మొక్క అడవిలో పెరుగుతుంది, అన్ని చోట్ల పెరగదు. ఇది గమనించండి. కేవలము శేషాచలం ఫారెస్ట్, తర్వాత నల్లమల ఫారెస్ట్ ఏరియాలో మాత్రమే పెరుగుతుంది. దాన్ని ఏమంటారంటే పచ్చ బంగారం అంటారు అన్నమాట. అది పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అది మరి టన్నులు కోట్లే మన మీద కుమ్మరిస్తుంది అనమాట. బంగారం ధర కూడా అంత ఎక్కువగా పెరగదు ఎప్పుడు కూడా ఇక్కడ. కాబట్టి ఈ ఎర్రచందనము ఫామ్ ల్యాండ్స్ తీసుకోవటము చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు, ఎందుకు సార్ అవి ఎక్కడో ఉంటాయి అంటే, అమ్మ మనం పోవాల్సిన పని లేదమ్మా. ఒకసారి ఫామ్ ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ మన పేరు మీద అవుతుంది. ఆ ల్యాండ్ మనకి ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో చెట్లు పెంచేది, మరి దాన్ని కేర్ చూసుకునేది, అది పెరిగిన తర్వాత కట్ చేసేది, దాని తర్వాత వచ్చేటువంటి లాభం మన చేతిలో పోస్తే అంత కంపెనీనే. ఈ ఫామ్ ల్యాండ్స్ గురించి మీకు చెప్పాలంటే, ఈ మొక్క ఒకటి అది అడవి మొక్క. మనం ఏం రిస్క్ తీసుకోవాల్సిన పనిలే. అడవిలో మీరు ఎప్పుడన్నా ఎర్రచందనాన్ని పెంచారా? లేదు. అడవి మొక్కలు అవి ఆటోమేటిక్గా పెరగడమే కాకుండా అది ఎంత బలంగా ఏ ఒడిదుడుకులు ఎట్లాంటివి ఉన్నా కూడా అవి నిలబడతాయి. అంటే కొద్దిగా అది కాస్త పెరిగేంత వరకే దానికి అంటే కేర్ కావాలి. దాని తర్వాత నీళ్ళు ఆ పాటికే వేలు లోపలికి పోయి ఉంటాయి. ఆటోమేటిక్గా దానికి ఏంటి ఇంకా చావు లేదనమాట. హ్యాపీగా చాలా ఏపుగా పెరుగుతుంది. కంపెనీ మనకు ఏం చెప్తుందంటే, ఏ గ్రేడ్ గురించి చెప్పడం లేదు. తక్కువలో తక్కువ వేసుకుంటే, అంటే సి గ్రేడ్ మొక్కను మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసి మనము ఇంత వస్తుంది మనకని చెప్తున్నారనమాట. అది కూడా కంపెనీ చాలా కేర్ తీసుకొని అక్కడ ఆ మొక్క ఎంతవరకు పెరుగుతుంది, ఆ వాతావరణము, ఆ నేల ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అవన్నీ మరి సైంటిస్టుల చేత టెస్ట్ చేయించి మాత్రమే మనకు చూపిస్తున్నారు. వాళ్ళు ల్యాండ్ కొని కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యి అక్కడి నుంచి మనకు అమ్మి మనకు రిజిస్ట్రేషన్ చేయించడం అనేది పక్కా. ఆ ఫామ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గానే ఉంది. మరి ఈ ఎర్రచందనము దాని లాభాలు ఎట్లుంటాయి మనం చూసాము. అంతకుముందు మ్యూచువల్ ఫండ్స్లో అయితే 2 అంతలు రావచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే LIC అట్లా కడితే జస్ట్ 1 అంత రావచ్చు. సేమ్ దానికి కూడా ఇదే డ్యూరేషన్ పడుతుంది. అయితే దీనికి ఎన్నంతలు వస్తుందో మీకు ఒకసారి చెప్తాను. ఒకవేళ మనము ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఎకరం తీసుకున్నాం అనుకోండి. 1/4 ఎకరానికి వచ్చేసి 8,45,000 మనకు పడుతుంది. ఈ 8,45,000 పెట్టి మనము ల్యాండ్ తీసుకుంటే 1/4 ఎకరంలో 100 చెట్లు నాటచ్చు అనమాట. ఈ 100 చెట్లు 14 సంవత్సరాల తర్వాత 10 టన్నుల ఎర్రచందనము ఈజీగా వస్తుంది. 10 టన్నులు. నేను చెప్పాను కదా, ఏ గ్రేడ్ 1 టన్ను చెట్టు అయితే అది 1,00,00,000 రూపాయలు. వీఆర్ టాకింగ్ అబౌట్ సి గ్రేడ్, నాట్ ఏ గ్రేడ్. సి గ్రేడ్ చొప్పున మనం తీసుకున్నా కానీ ఆ 10 టన్నులకు 2 కోట్ల అమౌంట్ వస్తుంది. ఈ 2 కోట్లు మరి కంపెనీ దాన్ని కేర్ఫుల్గా తీసుకొని పెంచి కట్ చేసి అమ్మి అన్నీ కేర్ తీసుకున్నందువల్ల ఈక్వల్ షేర్
ల్యాండ్ మనదే, కేవలం చెట్లు మాత్రమే ఈక్వల్ షేర్. తర్వాత ఈ దీనికి మన షేర్కు 1 crore వస్తుంది. ఈ 1 కోటి కూడా అంతేకాదు, మళ్ళీ దానికి ల్యాండ్ అప్రిషియేషన్, అప్పుడు కొన్న రేటుకు ఇప్పుడు కొన్న రేటుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతెందుకు, నేను మరి లాస్ట్ ఇయర్ కొన్నాను, అప్పటికి నేను కొన్నదానికి ఇప్పటికి చాలా పెరిగింది. ల్యాండ్ అప్రిషియేషన్ అనేది మనకు వస్తుంది. అట్లా ల్యాండ్ అప్రిషియేషన్ చాలా తక్కువ వేసుకున్నా కూడా 3 లక్షలు అవుతుంది. ఏ దాంట్లో మీరు 8 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంత డబ్బు వస్తుంది? సో 12 అంతల అమౌంట్ మనం పొందుతా ఉన్నాం. అదే 1 ఎకరం తీసుకున్నాం అనుకోండి, 32 lakhs 420 ట్రీస్ మనము పెంచవచ్చు. 42 టన్నుల వుడ్ వస్తుంది, సి గ్రేడ్. అంటే తక్కువ వేస్తున్నాం, సి గ్రేడే వస్తుంది అనేది కాదు, దానికన్నా ఎక్కువగా మంచిగా కూడా కావచ్చు. కానీ ఏమంటారు, తక్కువే మనం చెప్పుకుంటే అప్పుడు ఎక్స్ట్రా వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది కదా. ఈ లెక్కన మన షేర్కు 4,02,00,000 అలా వస్తుంది. సో ల్యాండ్ అప్రిషియేషన్తో కలిపి చూస్తే 5,06,00,000 నికరం మన చేతిలో వస్తుంది అన్నమాట. మరి ఏ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది? ఆ మ్యూచువల్ ఫండ్స్ అయినా ఏదైనా దానికి మరి మెచ్యూరిటీ డేట్ ఉంటుంది, ఆ వరకు ఉండాల్సిందే కదా. ఇక్కడ మనం పెడితే ఈవెన్ మనం ఒకవేళ ఒక ల్యాండ్ తీసి మనము మన పిల్లల పేరు మీద తీసుకొని మనం పెట్టేస్తే వాటికి నుంచి వచ్చేటువంటి కోట్ల డబ్బు వాళ్ళు అనుభవించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మా నాన్న ఇది కొన్నాడు కాబట్టి నేను ఇప్పుడు కోట్లాధికారిని, మా అమ్మ ఇది కొన్నారు కాబట్టి నేను కోట్లాధికారిగా నేను ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను. మనం స్కూటర్లలో తిరిగిండొచ్చు, మన బిడ్డలు హ్యాపీగా కార్లలో పెద్ద బంగ్లాలలో ఉండి హ్యాపీగా బతకటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళొకసారి నేను చెప్తున్నాను, వాళ్ళు తక్కువగానే లెక్కబెట్టి చెప్పినా కూడా అంత వస్తూ ఉంది. మరి ప్రకృతి పాడవుతోంది, పాడు చేశాం కాబట్టి చెట్లు నాటితే మనకు ప్రాణవాయువు ఉంటుంది, ప్రాణవాయువు ఉంటే మనం బతుకుతాం. మరి కరోనా టైంలో చూశారు కదా, ప్రాణవాయువు లేకనే కదా చాలామంది ఇంటికి కూడా రాకుండా అట్లనే వెళ్ళిపోయారు. కాబట్టి మనము చెట్లు నాటితే వృక్షో రక్షతి రక్షితః, మనము వృక్షాన్ని రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. మన తరఫున అన్ని చెట్లు మనం ప్రకృతికి మనం ఇస్తున్నటువంటి బూస్టప్ లాగా లేదు. ఇది అనుకుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. నేను ఆ చెట్లు అవి ఇవి చూసిన తర్వాత మనసు సంతోషం వేసి నేను వెంటనే నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో నేను 1/4 ఎకర్ తీసుకోవడం అనేది జరిగింది. 1 ఎకర్ మరి తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఎంత బాగా నేనైతే వెళ్ళినప్పుడు నా స్వహస్తాలతో కొన్ని చెట్లు నాటా, అన్నీ కాదనుకోండి. నా 1/4 ఎకర్లో 100 చెట్లు, ఆ 100 చెట్లలో 4-5 చెట్లు నేను స్వయంగా నాటడం అనేది జరిగింది. ఇప్పుడు అవి 1 year అయింది కదా, బాగా ఏపుగా పెరిగి పచ్చగా అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే వాటి మధ్య నడుస్తుంటే కూడా నా ఫ్యూచర్కి, నా వెనక జనరేషన్ ఫ్యూచర్కి, ఎందుకంటే ఇప్పుడు మనము నాటిన చెట్లు వాళ్ళకి ప్రాణాన్ని ఇస్తాయి, ప్రాణవాయువు ఇస్తాయి. ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ప్రాణవాయువేనా, ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఇస్తూ ఉంది. కోట్లాధికారి అనే మాట నా బిడ్డలు మన బిడ్డలు కూడా చవి చూస్తారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇట్లాంటి రిటర్న్స్ ఎక్కడొస్తాయి చెప్పండి? ఇక్కడ ఇది స్కేల్ లేదు, నేనేమి కష్టపడి అక్కడికి పోయి చూడటం లేదు, వాళ్ళే కంపెనీ చూస్తుంది. మరి ఈ కంపెనీ యొక్క డైరెక్టర్ గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఆయన పేరు సానా నారాయణ రెడ్డి.
ఆయన చూసినప్పుడు నాకు ఒక మంచి నమ్మకం ఏర్పడింది. చాలా కంపెనీలు ఈ రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్ చూస్తున్నారు, కానీ ఈ సానా నారాయణ రెడ్డితో నేను మాట్లాడినప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. ఎందుకంటే అతను దాని ఒక యజ్ఞంలాగా ఎంతో ఇష్టంగా, మరి ఈ ప్రకృతిలో ఇట్లా ఇవి పెంచటం అనేది ఎంత బాగుంటుంది, వాటిలో రకరకాల కాస్మెటిక్స్లోను, మరి మెడిసిన్స్లోను, తర్వాత ఫర్నిచర్కి అయితేనేమి, మరి చైనాలో అయితే ఎర్రచందనంతో చేసినటువంటి మరి దేవుని విగ్రహాలు ఉంటే ఆ ఇంటికి శుభం అనుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళిళ్ళలో ఎర్రచందనం అనేది ఒక భాగంగా ఉంటుంది. పెద్ద షావుకారులు వాళ్ళు ఎర్రచందనం ఇంట్లో పెట్టుకోవడమే వాళ్ళకు గొప్పగా ఫీల్ అవుతుంటారు అనమాట. సో అట్లాంటి వాల్యూ ఉన్నటువంటి ఎర్రచందనము, అది నేను దానికి ఒక ఓనర్ అనుకున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది. మీకు ఎప్పుడన్నా సరదాగా అలా చూసి అప్పుడు మీకు నేను కూడా ఒక కోట్లాధికారిగా కావటానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒక చిన్న అమౌంట్ దాని మీద పెట్టండి. అప్పుడు అంటే లీస్ట్ అంటే 11 సెంట్లో లేదా 22 సెంట్లో ఇలా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని బట్టి ఒక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టి చూడండి. ప్రశాంతంగా ఉండండి. ఎవరో వచ్చి మనల్ని తన్ని ఎత్తుకపోతారని భయమూ లేదు. ఓ అమ్మ అక్కడికి పోయి పని చేయాలనేది కష్టమూ లేదు. ఆరాంగా మనం ఉంటే మనకు మన షేరు మన చేతిలో వచ్చి పడుతుంది. ఎంత? కోట్లు. కాబట్టి నేను కోట్లాధికారిని, నా పిల్లలకు నేను కోట్లు ఇవ్వగలుగుతున్నాను, సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత పర్యావరణాన్ని నేను కాపాడుతున్నాను. ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి. అప్పుడప్పుడు సరదాగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి చూడొచ్చు, లేదంటే మొబైల్లో మనము దాన్ని చూసుకోవచ్చు. అన్ని విధాలుగా చాలా బాగా అనిపించింది. నేను ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ ఆన్ మై సెల్ఫ్ ఫర్ మై ఫ్యామిలీ అని చెప్పచ్చు. మీరు కూడా రండి, ఒక్కసారి చూడండి, చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. లేదు ప్రకృతిలో అలాగ తిరిగేసి వస్తాం. మీరు రండి. ఒకవేళ నా నంబర్ మీకు కావాలనిపిస్తే మీరు దీని పర్టికులర్స్ తెలుసుకుందామన్నా, ఒకసారి వచ్చి చూస్తామని మీరు అనుకునేటట్లయితే నా నంబరు, నా పేరు ముందే చెప్పాను కదా, ఎలిజబెత్, రిటైర్డ్ టీచర్ను. 9912346966. మళ్ళొకసారి నా నంబర్ చెప్తున్నాను. మై నంబర్ ఈజ్ 9912346966. ఇది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రశాంతమైన, సంతోషకరమైన, ఐశ్వర్యవంతమైన, ఆరోగ్యవంతమైనటువంటి ఒక మంచి ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్ఎస్పి రెడ్ శాండిల్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో చేయి కలపండి. అక్కడ మీరు ల్యాండ్ తీసుకొని చూడండి. యు విల్ బీ హ్యాపీ. ఐ యామ్ హ్యాపీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.